ముఖ్యమంత్రి రేసు రసవత్తరంగా మారింది. ముఖ్యమంత్రి పీఠం కోసం కాంగ్రెస్ లో త్రిముఖ పోటీ నెలకొంది. ఏఐసీసీ పరిశీలకులు ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై అభిప్రాయ సేకరణ చేపట్టారు. తిరువనంతపురంలోని కేపీసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్ లో సమావేశం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు వీడి సతీశన్, రమేష్ చెన్నిత్నాలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక సీఎం అభ్యర్థి ఎంపికపై అందరితో విడివిడిగా మాట్లాడామని, ఢిల్లీకి వెళ్లి తమ నివేదికను పార్టీకి అందజేస్తామని కేపీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ తెలిపారు. అటు ఏఐసీసీ పరిశీలకులు పార్టీ సీనియర్ నేతలతో, యూడీఎఫ్ మిత్రపక్షాల నేతలతోనూ సమావేశమై చర్చలు జరిపారు. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇంకా ఫైనల్ కాకముందే వీడి సతీశన్ స్వస్థలమైన కొచ్చిన్లోని నెట్టూరులో ఆయనకు మద్దతుగా కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. ఎన్నికల పోరాటానికి ఎవరు నాయకత్వం వహించారో వారే రాష్ట్రాన్ని పాలించాలనే నినాదంతో భారీ ఫ్లెక్సీ బోర్డును ప్రదర్శించారు. మరోవైపు కేసీ వేణుగోపాల్ మద్దతుదారులు కూడా కొన్ని చోట్ల ప్రదర్శనలు నిర్వహించారు. కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. పార్టీ హైకమాండ్ లోని ముఖ్య నేతలతోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక ప్రత్యేకించి రాహుల్ గాంధీతో మంచి సాన్నిహిత్యం ఉంది. కేరళ పీసీసీ మాజీ అధ్యక్షుడు కె సుధాకరన్ వేణుగోపాల్ కు బహిరంగ మద్దతు ప్రకటించారు. 2024 సాధారణ ఎన్నికల్లో కేరళలోని అలప్పల లోక్సభ స్థానం నుంచి కేసీ వేణుగోపాల్ గెలిచారు. 2021 నుంచి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో వీడి సతీశన్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. గత 5 ఏళ్లుగా ప్రతిపక్ష నేత హోదాలో అధికార పక్ష వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారాయన. అయితే తాజా ఎన్నికల్లో పరవూర్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా 6సారి ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కేరళ ప్రజలు ఇచ్చిన తీర్పు వీడి సతీశన్ నాయకత్వానికి ప్రత్యక్ష ఆమోదం లాంటిదని ఆయన మద్దతుదారులు, ముస్లిం లీగ్ వంటి ప్రధాన మిత్రపక్షాలు వాదిస్తున్నాయి. ఇక సీఎం రేస్ లో ఉన్న మరో పోటీదారుడు రమేష్ చెన్నితాల గతంలో కేరళ హోంమంత్రిగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా, కేపీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. కాంగ్రెస్ విధాన నిర్ణయకు కమిటీ సిడబ్ల్యూసీలో ఆయన శాశ్వత ఆహ్వానితుడిగా ఉన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడిగా, ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో హరిపాద్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా 6సారి ఘన విజయం సాధించారు. కేరళ ముఖ్యమంత్రి రేసు రసవత్తరంగా కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ శర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. శర్మ, చెప్పండి, రసవత్తరంగా మారింది కేరళ ముఖ్యమంత్రి రేసు. చాలా మంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి, తెరపైకి వస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? 2026 కేరళ అసెంబ్లీ ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నికపై రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా యూడీఎఫ్ నేతృత్వంలోనేటువంటి కాంగ్రెస్ కూటమి ఏదైతే ఉందో కూటమి నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 102 సీట్లు గెలుచుకున్నప్పటికీ కూడా సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో ఒక తర్జన భర్జనలు జరుగుతున్నాయి. తర్వాత ప్రధానంగా మనకు వినిపిస్తున్న పేర్లు మొదటి నుంచి కూడా 3 నేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీడి సతీశన్ కావచ్చు, కేసీ వేణుగోపాల్ కావచ్చు, రమేష్ చెన్నితాల్ కావచ్చు, వీళ్ళ పేర్లు ప్రముఖంగా ఉన్నాయి. వీళ్ళు 2021 నుంచి ఇప్పటిదాకా ప్రతిపక్షంలో ఉంటూ కూడా బలమైన ప్రతిపక్షంగా తయారు చేసి ఇవాళ కేరళలో ఈ యూడీఎఫ్ కూటమి అధికారంలోకి రావడానికి కృషి చేశారు. కాబట్టి వీరి 3లో ఎవరిని ఎంపిక చేయాలన్న అంశం ఇక్కడ కీలకంగా మారింది. దీంతో ఏఐసీసీలో కీలక నేతగా ఉన్నటువంటి వేణుగోపాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అట్లాగే వీడి సతీశన్ పేరు కూడా అట్లాగే ప్రధానంగా వినిపిస్తుంది. మొత్తం కూటమిలో 22 సీట్లు సాధించి పెద్ద పార్టీగా అవతరించినటువంటి ముస్లిం లీగ్ కూడా కీలకమైనటువంటి డిమాండ్లు మొదలుపెట్టింది. ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవులతో పాటు డిప్యూటీ సీఎం పదవిని కాలం కోరుతుంది. అలాగే ఈడి సతీశన్ కు తన పూర్తి మద్దతు కూడా ప్రకటించినట్టు గతంలోనే మనకు ఎన్నికల ముందే ప్రకటించింది. ఆ మేరకు వారు సీఎం రేసులో లేకపోయినప్పటికీ మిగతా వ్యవహారాల్లో డిమాండ్ చేస్తున్న తర్వాత ఈ ముస్లిం లీగ్ యొక్క నిర్ణయం కూడా
సీఎం ఎంపికలో ప్రధాన భూమిక పోషించనుంది. అట్లాగే సామాజిక వర్గాల సమీకరణ ఒకసారి పరిశీలిస్తే రాష్ట్రంలోనే ఈ నాయర్, ఈళవ, మైనార్టీలు సంతృప్తిపరిచే విధంగా సీఎం ఎంపిక తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండాలంటూ కూడా భావిస్తున్నారు. ఇదే అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. మొత్తానికి కేరళలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిణామాలు అయితే సీఎం అభ్యర్థి ఎంపీకి సంబంధించి అందరితో విడివిడిగా మాట్లాడారు. ఢిల్లీకి వెళ్లి తమ నివేదికను పార్టీకి అందజేస్తామని ఏదైతే కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ కూడా చెప్పడం జరిగింది. ఏఐసీసీ పరిశీలకులు పార్టీ సీనియర్లతో యూడీఎఫ్ మిత్రపక్షాలతో సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపారు. తర్వాత ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలతో 1-to-1 మాట్లాడారు. తర్వాత వాళ్ళ అభిప్రాయాలు సేకరించారు. తర్వాత ఏదైతే వీడి సతీశన్ కావచ్చు, వేణుగోపాల్ కావచ్చు, తర్వాత రమేష్ చెన్నితాల పేర్లకు సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, ఎవరు సీఎం గా ఉంటే తమకు ఆమోదయోగ్యము, తర్వాత సామాజిక సమీకరణ దృష్ట్యా కూడా వారి అందరి అభిప్రాయాలు కూడా తీసుకొని నోట్ చేయడం జరిగింది. అయితే రేపు దీని మీద పూర్తిగా కాంగ్రెస్ అధిష్టానానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ నివేదిక అందుకున్న తర్వాత ఒకరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. అట్లాగే మంత్రివర్గ కూర్పుకు సంబంధించి కూడా ఈ సమావేశంలోనే అభిప్రాయాలు సేకరించినట్టు కూడా మనకు తెలుస్తోంది. మొత్తం కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. పార్టీ హైకమాండ్ లోని ముఖ్య నేతలతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అట్లాగే రాహుల్ గాంధీతో కూడా సాన్నిహిత్యం ఉంది. కేరళ మాజీ సీఎం, మాజీ పిసిసి అధ్యక్షుడు సుధాకర్ తర్వాత వేణుగోపాల్కు బహిరంగ మద్దతు ప్రకటించారు. 2024 సాధారణ ఎన్నికల్లో కేరళలో అలప్పుల లోక్సభ స్థానం నుంచి కేసీ వేణుగోపాల్ గెలిచారు. తర్వాత మిగతా వీటి సతీశన్ కూడా ప్రతిపక్ష నేతగా వ్యవహరించి 5 ఏళ్లుగా ప్రతిపక్ష హోదాలో అధికార వైఫల్యాలను ఎండగడుతూ తర్వాత కాంగ్రెస్ పార్టీని ఇంత దూరం తీసుకొచ్చారు కాబట్టి అతని పేరు కూడా ప్రముఖంగా చర్చలో ఉంది. అయితే మొత్తానికి మిత్రపక్షాలు తర్వాత కూటమిలోని అన్ని పక్షాల యొక్క అభిప్రాయాలు తర్వాత కాంగ్రెస్ పార్టీ ముందుగా ఆలోచన మేరకి ఈ ఎంపిక ఉంటుందనేది ప్రధానంగా తెలుస్తుంది. మొత్తానికైతే సీఎం అభ్యర్థి ఎంపిక అంశాన్ని హైకమాండ్ అప్పగిస్తూ కూడా ఈ తీర్మానం చేసినట్టు తెలుస్తోంది. శాసనసభ సమావేశంలో కూడా అందరూ అభ్యర్థులు కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇదే అంశాన్ని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. బ్రహ్మిణి. రైట్ ప్రసాద్ శర్మ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.